హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సొరకాయతో మనం దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మొదట ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ దాకా రైస్ని యాడ్ చేసుకొని వాటిని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని 4 అవర్స్ నాననివ్వాలి. 4 అవర్స్ తర్వాత వీటిని మరీ ఒకసారి వాష్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఈ బియ్యాన్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 5 నుంచి 6 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. 1 ఇంచు దాకా అల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని 1 కప్పు దాకా యాడ్ చేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని మొత్తం వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రిమైనింగ్ బియ్యాన్ని కూడా నేను సేమ్ ప్రాసెస్లోనే గ్రైండ్ చేస్తున్నాను. నేను టోటల్గా సొరకాయ ముక్కల్ని 1.5 కప్పు దాకా తీసుకున్నాను. రిమైనింగ్ సొరకాయ ముక్కల్ని నెక్స్ట్ బ్యాచ్లో యాడ్ చేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకొని పెనంని హీట్ అవ్వనివ్వాలి. పెనం వేడెక్కగానే దీనిపై దోశను స్ప్రెడ్ చేయాలి. ఈ దోశలు కొంచెం మందంగానే వస్తాయండి, మరీ ఎంత పల్చగా రావు. ఈ దోశలు కాలడానికి కూడా నార్మల్ దోశ కన్నా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈ సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బాడీని ఎప్పుడూ హైడ్రేట్గా ఉంచుతుంది. ఇంకా లో క్యాలరీ కంటెంట్ కాబట్టి వెయిట్ లాస్ కోసం హెల్ప్ అవుతుంది. ఇందులో రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇంకా లివర్ హెల్త్ను కూడా మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ కోసం మీరు ఈ దోశను తీసుకోవాలంటే కొంచెం రైస్ క్వాంటిటీని తగ్గించుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా ఒకే టైప్లో దోశ తినాలన్నా బోర్గా ఉంటుంది కదా, డిఫరెంట్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, చిన్నగా తరిగిన కొత్తిమీరని, చిన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్గానే వేశాను. ఇందులోకి కాంబినేషన్గా అల్లం చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, లేదా పల్లి చట్నీ అయినా ఏ కాంబినేషన్లో తీసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ దోశ పైన ఆయిల్కి బదులుగా నెయ్యినైనా అప్లై చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయి. ఈ దోశలు కాలడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దీనిపైన మూత పెట్టి కూడా కాల్చుకోవచ్చు. అంతేనండి, టేస్టీ సొరకాయ దోశ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మేమైతే ఈరోజు ఈ సొరకాయ దోశ కాంబినేషన్గా కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and please do subscribe. Thank you.